ఎవరు కనిపించట్లేదేమిటి? ఏ మోహన్, ఏమైంది? గుడ్ బై. ఏ మరియా, ఆడపిల్ల దగ్గర కాదు నీ ప్రతాపం చూపించడం. మొన్న వేరే కాలేజీ నుంచి వచ్చాడే అసలైన మగాడు, వెళ్ళి అతని దగ్గర చూపించు. అని లిస్ట్ రాసించానులే. నేను కనిపెట్టేశాను ప్రియా, కనిపెట్టేశాను. నువ్వు ఎందుకు పనికిరాని వాడవనా? అది తెలిసిన విషయమేగా. ప్రియా మనసును దోచుకున్న దొంగ ఎవరో, అతను ఎక్కడుంటాడో నేను కనిపెట్టేశాను. ఏమిటి, ప్రియా మనసును దోచుకున్న దొంగ? అవును, నీకు తెలియదా? ప్రియ కూడా లవ్ చేయడం మొదలెట్టింది. మమ్మల్ని నమ్మమంటావా? తన్ని చూసి ఊరికే నవ్వినందుకే ఎంతమంది చెప్పు దెబ్బలు తిన్నారో తెలుసా? ఊరుకోవే. ప్రియా, మన రాజా ఎక్కడుంటున్నాడో తెలుసా? ఎక్కడ? మన దద్దోజన ఇంటి మేడ మీద ఉంటున్నాడు. దద్దోజన ఇంటి పైన? ఏ దద్దోజనం. అయ్యో, గుడ్ మార్నింగ్. చాలు చాలు కూర్చో. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇంట్లో మా నాన్నగారు, అమ్మ, బావగారు, మావయ్య, అత్త, ఒక తమ్ముడు. ఇప్పటికంతే. నేనేమైనా నీకు రేషన్ కార్డు ఇవ్వబోతున్నానా? మీ ఫ్యామిలీలో ఎవరెవరు లెక్కలు చెప్తున్నావు? మీ ఇంటి మేడ పైన ఎవరెవరు ఉంటున్నారు? ఓ వాళ్ళ ఇద్దరుంటున్నారు. బట్ నాకు వాళ్ళ గురించి ఏమీ తెలీదు. మా అమ్మే ఉంచుకుంది. ఏంటి, మీ అమ్మ ఉంచుకుందా? లేదు లేదు, అద్దెకు ఉంచింది. వాళ్ళిద్దరిలో ఒకరి పేరు రాజా. మా ఇంటి పైన అద్దెకుంటున్న అతని పేరు నాకు తెలియలేదు, మీకు తెలిసింది. ఇది ఆయన కవితల పుస్తకం. ఓ, ఆయన బుక్ మీ దగ్గరికి వచ్చిందా? ఇది ఆయనే రాసిన పుస్తకం. ఓహో, ఆయన కవితలు రాస్తుంటాడా? అది నీకు అనవసరమైన విషయం. ఆయన రాసిన కవితల్లో నాకు నచ్చిన వాటిని అండర్లైన్ చేశాను. అవి ఆయనకి చూపించి ఆయన ఏమన్నారో నాకు వచ్చి చెప్పాలి. ఓకే? ఏమీ అనలేదంటే అంటారు. మీరు చెప్పే కరెక్ట్ గానే ఉంటుంది. అడిగేసి వస్తాను. ఓకే, ఇప్పుడే వెళ్తున్నా. ప్రియా, ఏమిటి, ఏమైందే నీకు? ఉదయం పూజ చేస్తున్నప్పుడు మంత్రాలన్నీ తప్పుగా చదివావు, పాలు పొంగబెట్టేశావు, కాఫీలో పంచదార ఎక్కువ వేశావు. అసలు ఏమైందే నీకు? ఏం కాలేదమ్మా. ఏం కాలేదా? నాకెందుకో భయంగా ఉంది. నీకేదో గాలి సోకినట్టుగా ఉంది. నేను బానే ఉన్నాను, నువ్వు వెళ్ళు. తలుపు తీసుకుంది, లోనకి రావచ్చు కదా. పొద్దు నుంచి ప్రాణాలు తోడేస్తున్నారు, ఊరికే టక్కు టక్కు అని కొడుతూ. నువ్వు చూసి భయపడ్డానికి నేను అంత భయంకరంగా ఉన్నానా? లేదు, మిమ్మల్ని చూసి అరవలేదు. మీ చేతిలో ఏదో. ఓహో, డ్రెస్ పీకేసిన కోడిని చూసి భయపడ్డావా? నువ్వు భయపడ్డానికి కోడి దగ్గర ఏముందమ్మా అసలు? దీన్ని ఎలా తింటారు? అయ్యయ్యో, ఇది నేను తినడానికి కాదమ్మా. నా దగ్గర ఒక రోడ్ సర్వెంట్ గా పనిచేస్తున్నాడు. అతను ఆశపడి అడిగాడు. సరే పోనీ పాపం అని అతని కోసం రెడీ చేసి పెడుతున్నాను. నాకు ఆల్రెడీ 5 స్టార్ హోటల్ లో పనిచేసిన అనుభవం ఉందండి. చికెన్ 65, 85, 95, 2000, 2002. ఇప్పుడు లేటెస్ట్ గా ఇలాంటి ఐటమ్స్ అన్ని తయారు చేస్తున్నాను నేను. మీ ఇద్దరిలో రాజా ఎవరు? రాజా, నేనే రాజా. నా ఫుల్ నేము దేశింగ్ రాజా. ఏంటి, దేశింగ్ రాజానా? కాదు, అదే పేరు, కానీ అందరూ షార్ట్ గా రాజా రాజా అని పిలుస్తారు. అయ్యో రాజా, స్వీట్ నేమ్. అయ్యో, నీ నోటితో పిలిచాకే నా పేరు ఎంత అందంగా ఉంటుందని తెలిసింది. మీరు రాసిన కవితల బుక్? నేను రాసిందా? అవును, నేనే రాసుంటాను. తెరిచి చూడండి. ఎందుకండి నేను రాసిన బుక్ నేనే చూడడం? పర్వాలేదు, చూడండి. ప్రేమతో ప్రియ. మీ పేరు ప్రియ అని నాకు ఆల్రెడీ తెలుసు. ఎలా? మీ అమ్మ నాన్న పిలుస్తున్నప్పుడు నేను బాత్రూమ్ లో ఉండి విన్నాను. అవును, ఇదేంటండి కొన్ని లైన్లు రెడ్డింగ్ పెన్ తో కొట్టేశారు? నేను రాసిన కవితలు మీకు నచ్చలేదా? అయ్యో, ఏ లైన్స్ బాగున్నాయో అవి అండర్లైన్ చేస్తున్నాయి. ఆహా, ఓ కవిత ఇంకో కవితకు నచ్చిందా?
ఏమంటున్నారు? నాకేం అర్థం కాలేదు. అదేనండి, నేను రాసిన కవితల్ని నేనే ఇంతగా ఆస్వాదించలేదు. ఇకపోతే నేను రాసినప్పుడు కలిగిన సంతోషాన్ని కంటే నా కవితలకు మీలాంటి ఫ్యాన్ దొరకడం నాకు మహా గొప్ప ఆనందంగా ఉంది. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, నాకు జానపదాలు పాడడం తెలుసు. పాడతాను, వింటారా? కొండమల్లి పూజింది. వద్దు, మీ గొంతు బాగుందని మాట్లాడినప్పుడే తెలిసింది. పాటలేం పాడొద్దు. అయితే వద్దంటారా? సరే. ఇకపోతే ఈ డీటెయిల్స్ అన్ని కాలేజ్ లో ప్రియా అని ఒక ఫ్రెండ్. నువ్వెప్పుడొచ్చా బామంటే? నేను రాశాను చెప్పావే, ఆ కవిత గురించి చెప్పినప్పుడే వచ్చేసాను. సరే, నేను వెళ్ళి. అలాగేనండి, వెళ్ళండి. నేను వెళ్ళాలి. వెళ్ళండి. బామ్మద్ది, నువ్వు ఇలా అంతంగా నిలబడితే ఆ పిల్ల ఎలా వెళ్తుంది చెప్పు? రేయ్ మూసుకో. నేను వెళ్ళాలి. వెళ్ళండి. అడ్డంగా నుంచొని వెళ్ళమంటే ఎలా? ఇదంతా చాలా ఓవరు. మీరు వెళ్ళండి 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 వెళ్ళండి. రేయ్ బుక్ ఇవ్వరా. మంచి అభిమాని కదా. సరేలే, నువ్వు రాసిన కవితలు నచ్చగా మొత్తం రెడ్డింగ్ తో కొట్టి పాడేసింది. అవును. పోరా. అయినా అసలు నీకు ఈర్ష ఎక్కువరా. బాయ్ సీ యూ. రేయ్. వదిలిపెట్టకూడదు. ఫస్ట్ బిల్ కొట్టే వరకు ఇలాగే ఉండాలి. నోరు తెరవకరా, దోమలు దొరుకుతాయి. పక్కన డ్రైనేజ్ ఒకటి ఉంది. ఆయన్ని చూశాను, మాట్లాడాను, మీరు ఇచ్చిన కవితల బుక్ ఇచ్చాను. లేవండి లేవండి లేవండి, నువ్వురా. కొంచెం చెప్పు 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 చెప్పు. వాటర్ ఇదిగో. చాలా థ్యాంక్స్. కవితల బుక్ చూసి ఏమన్నారు? మీరు అండర్లైన్ చేసిన వాటిని చూసి అలాగే షాక్ అయ్యారు. ఆయన రాసిన కవితల్ని ఆయనే అంతగా ఆస్వాదించలేదట. అందమైన మనసుంటేనే కవితల్ని మెచ్చుకోగలట. ఆయన రాసినప్పుడు కలిగిన సంతోషం కంటే మీలాంటి ఫ్యాన్ దొరకడం తలుచుకొని ఎంతో సంతోషపడ్డారు. తర్వాత ఇంకో మెయిన్ మ్యాటర్, అతని పూర్తి పేరు దేశింగ రాజా. దేశింగ రాజానా? కానీ పిలవడం రాజా అనే. అతను వంట చేయడంలో గొప్ప ఎక్స్పర్ట్. మన కాలేజ్ లో మార్క్స్ వేసేటట్టుగా చికెన్ 65, 85, 95 అన్నీ వండుతారట. అయితే ప్రీకి దిగిలేదు, అతనే వంట చేసి పెడతాడు. నేను మాట్లాడేవండి, ఇంకా చాలా విషయాలున్నాయమ్మా. ఆయనకి జానపద పాటలు కూడా పాడటం తెలుసట. అయ్యో, తెలియని విషయాలే లేనట్టున్నాయే. ఆ తర్వాత ఏముంది, మిగతా విషయాలు మాట్లాడుతుండగా కాస్త ఎర్రగా ఉన్న ఒక అబ్బాయి వచ్చి డిస్టర్బ్ చేశాడు. ఎవరది? అది అతను నీకు కూడా తెలుసు. ఆ రోజు మన కాలేజ్కి వచ్చి పాట పాడి అదరకొట్టాడే అతనే. యు ఇడియట్, అతనే రాజా. ఎవరితో మాట్లాడొచ్చు ఇవన్నీ? దేశింగ రాజా. ఇదిగో చూడు, నువ్వు మళ్ళీ వెళ్తున్నావు, ఆయనకి కవితల బుక్ చూపిస్తున్నావు, వచ్చేటప్పుడు ఆయన ఫోటో ఒకటి నొక్కేస్తున్నావు. అయ్యో, నాకు నొక్కేయడం రాదే. అయ్యో, నొక్కేయడం అంటే తీసుకురా అని అర్థం. అది మాత్రమే కాదు, ఏమన్నా లవ్ చేస్తున్నాడా, పెళ్ళయిందా, ఇలా ఫుల్ డీటెయిల్స్ తో రావాలి. ఈసారి కూడా ఇలాగే చేసావో అలా చూడు. అలా తల్ల కిందలుగా నుంచో పెడతాను. వాడైనా ప్యాంట్ వేసుకున్నాడు, నువ్వు లంగా ఓణి వేసుకున్నావు. భూమి ఆకర్షణ అంటే తెలుసుగా. ఎందుకే దద్దోజనం అనేది. హాయ్. మిస్టర్ దేశింగ రాజా లేరా? దేశింగ రాజానా? అలాంటి పేరు నేను ఇప్పుడే వింటున్నాను. లేదు, నిన్న కూడా ఇక్కడ నేను ఆయనతో మాట్లాడాను. నల్లగా, కొంచెం ఎత్తుగా. ఓ, డబ్బానా? డబ్బా? అదే, రోడ్ రోలర్ దొల్లి అణిగిపోయినట్టుంటాడు, అందుకే డబ్బా అని పేరు. ఏంటో, ఏం పేరు? ఆయన ఇంట్లో లేరా? ఎందుకని వాడిని వెతుకుతున్నావు? నేను మీ గురించి కొన్ని డీటెయిల్స్ ఆయన అడిగి తెలుసుకోవాలి. నా గురించిన డీటెయిల్స్ నా దగ్గర అడగచ్చుగా.
అడిగితే తప్పుగా అనుకోరుగా? లేదులే, అడుగు. అవును, ఆ? నీ పేరు ప్రియ కదూ? అవును, కానీ కాలేజ్లో అందరూ దద్దోజనం అని పిలుస్తారు. కూర్చో. కూర్చో. మ్, అహ, మీ మీ పేరు రాజానా? మ్, మీ సొంతూరు? విజయవాడ. విజయవాడ. రాసుకుంటాను. మ్, తోడబుట్టినోళ్ళు? నేను ఒక్కడే కొడుకు. ఓ, అమ్మ నాన్న ఊళ్ళోనే ఉంటారా? మ్, మ్మ్. మీకు అమ్మంటే ఇష్టమా నానంటే ఇష్టమా? అమ్మంటే ఇష్టం. అమ్మంటే ఇష్టం. మ్మ్. మ్మ్. బాగా ముద్దు చేస్తారా? ఒకే అబ్బాయిని కదా. ఓ. మ్మ్. మ్మ్. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉంది. అలాగా. మ్మ్. మీరు నాన్ వెజ్జా వెజ్జా? ఇంతవరకు నాన్ వెజిటేరియన్, ఇక నుంచి వెజిటేరియన్ అవుదాం అనుకుంటున్నాను. నీ ఉద్దేశం ఏంటి? ఆ? ఏం లేదు. ఆ, ఆమ్, ఆ, తర్వాత మ్, తర్వాత ఒక ముఖ్యమైన విషయం. పెళ్ళైందా? ఆ? ఆ, ఆ, మీకు పెళ్ళైందా అని. నాకు పెళ్ళయి ఉంటే డబ్బగాడు చేసే వంట తిని ఇలా ఒంటరిగా కష్టపడతానా? అవును కదా. అవును. మీరెవరినైనా లవ్ చేస్తున్నారా? ఆ, చేస్తా. మ్, ఎవరిని? ఖచ్చితంగా చెప్పాలా? అవును, ఇదే ముఖ్యమైన క్వశ్చన్. చెప్పనా? అప్రోచుడా. ఏయ్, దద్దోజనం. అప్రోచుడా.